తాజా అస్త్రం తొలి సంతకం ఆసక్తి రేపిన వైసీపీ టీడీపీ అధినేతల ప్రకటనలు. నా అవ్వాతాతలకు దివ్యాంగులకు చెబుతున్నా, జూన్ 4న మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే నా మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించేందుకే పెడతా అని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. అదేవిధంగా ఆయన ఏం చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు, నేను అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల, సంవత్సరానికే 4 లక్షలు అంటే 5 సంవత్సరాలకు 5 4 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. నా తొలి సంతకం మెగా డిఎస్సిపై చేస్తా, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువతకు నెలకు 3000 నిరుద్యోగ వృత్తి కల్పిస్తా. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. 2014లో కూడా ఇదే హామీ ఇచ్చిండు. ఏమైంది? ఇచ్చిండా? ఇప్పుడేమంటుండు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తారట. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అంటే చంద్రబాబు నాయుడు గారు మీ మాట నిరుద్యోగులు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది కొంత చేయటానికి అనుకూలంగా ఉండి చేయటానికి ఆచరణ సాధ్యమైన మాట చెప్తే ఎవడైనా నమ్ముతుడు, చేయగలిగే మాట చెప్తే నమ్ముతుడు. చేయగలిగిన మాట నీ సీటు కోసం, నీ ముఖ్యమంత్రి పదవి కోసం, గెలవటం కోసం చెబుతున్నది స్పష్టంగా అర్థమవుతుంది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఉందా? నీ వల్ల అయిద్దా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 14 సంవత్సరాల మీద కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇయ్యలే. నువ్వు ఇవాళ సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఎట్లా నమ్ముతురు? కొంచెం చెప్పేది 40,000 50,000 లక్ష అంటే నమ్ముతారు, కొంత నమ్మటానికి ఉండదు. నువ్వు ఎప్పుడైతే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అన్నావో అది కథం బుట్ట దాకలే, దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఇది నువ్వు గెలవటం కోసమే అంటున్నావు అనేది స్పష్టంగా నిరుద్యోగులు తెలిసిపోయా, దాంట్లో డౌటే లేదు. ఈయన మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాడు. ఆ మెగా డిఎస్సి ఎంత? 10,000, 5,000 పోస్టుల, 15,000, 20,000 చెప్పడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణలో అదే చెప్పింది. మెగా డిఎస్సి అనేది ఎన్ని వేసింది? 11,000 వేసింది. నిరుద్యోగులు ఏమనుకున్నారు? 25,000 నుంచి 30,000 పోస్టులు మెగా డిఎస్సి ఖాళీలు ఉన్నాయని ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. కాబట్టి మాకు వేస్తారు అనుకున్నారు, 11,000 కుదించింది. ఇగో ఈయన మెగా డిఎస్సి కూడా అట్లే ఉంటుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తూ సంతకం చేస్తానని సీఎం జగన్ చెప్పారు. 2019లో అధికారంలో వచ్చాక సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. 2,67,000 మంది యువతకు దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పింఛన్ల పంపిణీ నుంచి సచివాలయం వరకు వీరి సేవలపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వారి సేవలను 3 నెలల పాటు దూరం పెట్టారు. దీంతో ఈ నెల సామాజిక పెన్షన్ల పంపిణీ ఓ ప్రహసనంలా మారింది. సచివాలయం వరకు వెళ్ళి పెన్షన్లు తీసుకోలేక వృద్ధులు, దివ్యాంగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది మొత్తానికి వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తారు. అంటే కొంతమంది ఎకిలిగా వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, మళ్ళీ తొలి సంతకం ఏందంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉంది, 3 నెలల పాటు ఎన్నికల కమిషన్ వీళ్ళని తొలగించింది, పక్కన పెట్టింది, విధులకు దూరంగా ఉంది. కాబట్టి వాళ్ళని మళ్ళా రీస్టోర్ చేస్తాం, పునరుద్ధరిస్తాం. దానిపైన ఆ పునరుద్ధరణ ఫైల్ పైన మొదటి సంతకం ఉంటుంది. ఎందుకంటే వాలంటీర్లు 2,67,000 మంది ఈ ప్రభుత్వం అందించే ప్రతి స్కీమ్కి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులు కాబట్టి వాళ్ళు అతి ముఖ్యం. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంది, వాళ్ళ యొక్క శక్తి ఏంది, వాళ్ళ యొక్క బలం ఏంది అనేది ఇవాళ గుర్తించింది అటు ప్రతిపక్షం పాలకపక్షం. కాబట్టి వాళ్ళ తప్పనిసరిగా కడుపులో పెట్టి మేము చూసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి నేనే ఆ వ్యవస్థను పెట్టింది కాబట్టి ఆ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో బలోపేతం చేసే శక్తి కానీ ఆలోచన కానీ నాకేముంటుంది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తుండు వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్లో పడి దాని నుంచి ఎట్లా బయటపడి, నేను పెట్టిన వ్యవస్థ కాదు అది, నేను తిట్టిన వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు నేను 5 ఏళ్ల నుంచి తిట్టి పోసిన వ్యవస్థని మళ్ళీ నేనే పొగడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మేరకు నమ్ముతారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తిట్టకుండా ఫస్ట్ నుంచి పొగుడుంటే ఏం కాపోయేది. అటు జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థ, ఇది నేనే తిట్టిన వ్యవస్థ, దీన్ని ఎట్లా చూడాలి అని చెప్పి లేదు వాళ్ళు తటస్థులు, వాళ్ళని ఇట చేస్తా వాళ్ళని అట చేస్తా, దానిపైన ఇది చేస్తా, 50,000 వచ్చి స్టడీ చేస్తా అని వాళ్ళ కాళ్ళ ఏళ్ళ మొక్కుతున్న పరిస్థితి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితులు లేదు. ఇది ఇప్పుడు